హాయ్ ప్రైజ్ ది లార్డ్. బైబిల్ తెలుగు ఆడియో యూట్యూబ్ ఛానల్ వచ్చిందండి. ఎంతో మంది మరి మాకు చదువు రాదు, మేము వాక్యం ఏ రీతిగా నేర్చుకోవాలి వినాలి ఆశ కలిగిన వాడికి ఎందుకు మీ ముందుకి ఈ యొక్క ఛానల్ తీసుకొచ్చాను. ఈ వాక్యము మీ నరనరాలను, మీ ఎముకలు, బలాన్ని, శక్తిని, ఆరోగ్యాన్ని తెలియజేస్తుంది. ఈ వాక్యము మీ జీవితాన్ని వెలిగింపజేస్తుంది. మీరు నమ్మి దీన్ని విని గ్రహించినట్లయితే మీరు అనేకులకు ఆశీర్వాదకరంగా మారిపోతారు. ఇది దేవుని వాక్యం. ఆ వాక్యమే దేవుడే అన్నాడు. ఈ ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. అలాగే ఇంకా ఎవరైతే వినాలో వారిని కూడా మీరు పంపించండి. ద్వితీయోపదేశ కాండము 13వ అధ్యాయము. ప్రవక్తయే గాని కలలు కనువాడే గాని నీ మధ్య లేచి నీ ఎదుట సూచక క్రియనైనను మహత్కార్యమునైనను చేసి నీవు ఎరుగని ఇతర దేవతలను అనుసరించి పూజింతము రమ్మని చెప్పిన ఎడల అతడు నీతో చెప్పిన సూచక క్రియ గాని మహత్కార్యము గాని సంభవించినను ఆ ప్రవక్త మాటలను కలలు కనువాని మాటలను వినకూడదు. ఏలయనగా మీరు మీ దేవుడైన యెహోవాను మీ పూర్ణ హృదయముతోనూ మీ పూర్ణాత్మతోనూ ప్రేమించుతున్నారో లేదో తెలుసుకొనుటకు మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని పరీక్షించుతున్నాడు. మీరు మీ దేవుడైన యెహోవాకు లోబడి ఆయనకే భయపడి ఆయన ఆజ్ఞలను అనుసరించి ఆయన మాటలు విని ఆయనను సేవించి ఆయనను హత్తుకొని ఉండవలెను. నీవు నడవవలెనని నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించిన మార్గంలో నుండి నిన్ను తొలగించినట్లు ఐగుప్తు దేశములో నుండి మిమ్మల్ని రప్పించి దాస్యగృహములో నుండి మిమ్మల్ని విడిపించిన మీ దేవుడైన యెహోవా మీద తిరుగుబాటు చేయుటకు మిమ్మను ప్రేరేపించిన గనుక ఆ ప్రవక్తకేమి ఆ కలల కనువానికేమి మరణశిక్ష విధింపవలెను. అట్లు నీ మధ్య నుండి ఆ చెడుతనమును పరిహరింపవలెను. నీ తల్లి కుమారుడే గాని నీ సహోదరుడే గాని నీ కుమారుడే గాని నీ కుమార్తెయే గాని నీ కౌగిటి భార్యయే గాని నీ ప్రాణ స్నేహితుడే గాని భూమి యొక్క ఈ కొన మొదలుకొని ఆ కొన వరకు నీకు సమీపముగా నుండినను నీకు దూరముగా నుండినను నీ చుట్టూ నుండు జనముల దేవతలలో నీవును నీ పితరులను ఎరుగని ఇతర దేవతలను పూజింతము రమ్మని రహస్యముగా నిన్ను ప్రేరేపించిన ఎడల వారి మాటకు సమ్మతింపకూడదు, వారి మాట వినకూడదు, వారిని కటాక్షింపకూడదు, వారి యందు జాలిపడకూడదు, వారిని మాటుపరచకూడదు. అవశ్యముగా వారిని చంపవలెను. చంపుటకు నీ జనులందరికీ ముందుగాను నీ చెయ్యి మొదట వారి మీద పడవలెను. రాళ్లతో వారిని చావగొట్టవలెను. ఏలయనగా ఐగుప్తు దేశంలో నుండి దాస్య గృహంలో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడైన యెహోవా యొద్ద నుండి వారు నిన్ను తొలగింప యత్నించెదరు. అప్పుడు ఇశ్రాయేలీలందరూ విని భయపడుదురు గనుక నీ మధ్య అతి దుష్కార్యమేదియు ఇకను చేయకుందురు. నీవు నివసించుటకు నీ దేవుడైన యెహోవా నీకిచ్చుతున్న నీ పురములలో ఏదో ఒక దానియందు పనికిమాలిన కొందరు మనుషులు నీ మధ్య లేచి మీరు ఎరుగని ఇతర దేవతలను పూజింతము రండని తమ పుర నివాసులను ప్రేరేపించిరని నీవు వినిన ఎడల నీవు ఆ సంగతిని శోధించి పరీక్షించి బాగుగా విచారింపవలెను. అది నిజమైన ఎడల అనగా అట్టి హేయమైనది నీ మధ్య జరిగిన ఎడల ఆ పురనివాసులను అవశ్యముగా కత్తివాత సంహరించి దానిని దానిలోనున్న సమస్తమును దాని పశువులను కత్తివాత నిర్మూలము చేయవలెను. దాని కొల్ల సొమ్మంతటిని విశాల వీధిలో చేర్చి నీ దేవుడైన యెహోవా పేరట ఆ పురమును దాని కొల్ల సొమ్మంతటిని అగ్నితో బొత్తిగా కాల్చివేయవలెను. అది తిరిగి కట్టబడక ఎల్లప్పుడూ పాడు దెబ్బయే యుండును. నేడు నేను నీకాజ్ఞాపించు ఆయన ఆజ్ఞలన్నిటినీ గైకొనుచు నీ దేవుడైన యెహోవా దృష్టికి యథార్థమైన దాన్ని చేయిచు నీ దేవుడైన యెహోవా మాట వినునప్పుడు యెహోవా తన కోపాగ్ని నుండి మళ్లుకొని నీ యందు కనికరపడి నిన్ను కరుణించి నీ పితరులతో ప్రమాణము చేసిన రీతిని నిన్ను విస్తరింపజేయునట్లు నిర్మూలము చేయవలసిన దానిలో కొంచెమైనను నీ యొద్ద ఉంచుకొనకూడదు. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి కిందనున్న లింక్ ద్వారా మీ యొక్క ప్రార్థన రిక్వెస్ట్ పంపి మాకు తెలియజేయవలసింది కాకపోతే